జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. శీలం 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 శీలం. దివ్య ప్రేమ స్వరూపులారా, పరిపూర్ణత్వం నుండి ఆలోచించడానికి, పరిమిత తత్వం నుండి ఆలోచించడానికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. పరిపూర్ణత్వం అన్ని కోణాలను స్పృశిస్తుంది. పరిమిత తత్వం పాక్షికతను కలగజేస్తుంది. అటువంటి పరిపూర్ణత్వాన్ని అనుభవించిన వారినే ఋషులు అన్నారు. వారు సత్యదర్శకులు, త్రికాలజ్ఞులు మరియు సర్వజ్ఞులు. వారికి తెలియనిది అంటూ ఏమీ ఉండదు. అన్నీ తెలుసు, తెలుసుకోవలసింది ఏమీ లేదు. అటువంటి వారి మేధస్సుల నుండి ఉత్పన్నమయ్యే ప్రతి ఆలోచన వేదమే. వేదమంటే పుస్తకం కాదు, మంత్రం కాదు, బోధించడం, వివరించడం, వినడం అంతకన్నా కాదు. వేదమంటే జీవిత సత్యం. జీవితాన్ని గురించి అన్ని కోణాల నుండి సమూలంగా అధ్యయనం చేయడం. పరిణామం అనేది నిరంతరం జరుగుతూ ఉంటుంది. అది ఒక శరీరంలో జరిగితే జీవ పరిణామం అవుతుంది. మానసికంగా జరిగితే మనోపరిణామం అవుతుంది. జీవ పరిణామంలో అనేక జాతులు దశల వారీగా రూపాంతరం చెంది కొన్ని మీటర్ల వరకు శరీరాన్ని పెంచుకోగలిగాయి. మనోపరిణామంలో విశ్వమంతటిని అవగాహన చేసుకున్న ఏకైక జాతి మానవుడే. మానవుని శారీరక మానసిక వ్యవస్థలను గమనించండి, ఎంత అద్భుతంగా ఉన్నాయో. శారీరక అమరిక, ఇంద్రియాల పనితీరు, ఆలోచన విధానం, సృజనాత్మకత, కళాత్మకత వంటివన్నీ ఎంతో ఉన్నతమైనవి, విశిష్టమైనవి, ప్రత్యేకమైనవి. అందుకే మానవుడు శారీరక పరిమాణంలో చిన్న అయినప్పటికీ మేధస్సు పరంగా విస్తరించడంలో ఎంతో మిన్న. అందున మనోపరిణామంలో గరిష్ట స్థాయికి చేరింది ఒక మానవుడే. అందువలన మనం మానవుని భౌతిక పరంగా ఆలోచించకూడదు, మేధస్సు స్థాయి నుండి ఆలోచించగలగాలి. అటువంటి పరిపూర్ణులైన ఋషులు సంచరించిన పవిత్ర గడ్డే మన భారతదేశం. ఋషులు విశ్వాన్ని గురించి, మానవుని గురించి ఊహించడం, అంచనా వేయడం చేయలేదు. గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును గురించి స్పష్టంగా దర్శించగలిగారు. సత్యానికి ఊహకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది. అంచనా అనేది వాస్తవానికి సన్నిహితం కావచ్చును గాని సత్యం మాత్రం కాదు. సత్యం అంటే మారనిది, మార్పులకు గురికానిది అనర్థం. ఋషులు ఏదైతే వెల్లడిస్తారో అది 100% జరిగి తీరుతుంది. కొంచెం జాగ్రత్తగా విశ్లేషించండి. జరిగింది చరిత్ర అవుతుంది. దానికి రుజువులు, ఆధారాలుంటాయి. కానీ జరగబోయేది ఎలా తెలుస్తుంది? దానిని తెలుసుకోవడం అనేది మామూలు విషయం కాదు. అది సిద్ధపురుషులైన ఋషులకు మాత్రమే సాధ్యమైంది. అటువంటి వారు విడుదల చేసిన ప్రతి ఆలోచన సంకల్పంగా మారుతుంది. అది తప్పక నెరవేరుతుంది. క్రీస్తుకు పూర్వం భారతావనిలో కొందరు సిద్ధపురుషులు ఇటువంటి స్థితిని అనుభవించి వారు మానవ జాతి భవిష్యత్తులో ఎదుర్కొనబోయే ఘోర విపత్తులకు విరుగుడుగా చక్కని మహోన్నత కళాత్మక జీవన విధానాన్ని ప్రపంచానికి కానుకగా అందించడం జరిగింది.
ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనూ ఇటువంటి ప్రయత్నం జరగలేదు, జరిగినా వారు సఫలీకృతం కాలేదు. ఎందుకంటే భారతదేశపు నైసర్గిక స్వరూపం, అందులోని ఉత్తమ జాతికి చెందిన ఆర్య సంతతి వల్లనే ఇది సాధ్యమైంది. ఇతర దేశాలన్నీ భౌతిక పరిణామం, జీవ పరిణామాలపై తమ దృష్టిని కేంద్రీకరించి ప్రకృతిని, ప్రపంచాన్ని పతనం చేసే విధానాలను చేపడితే, భారతదేశం ప్రకృతిని, అందులోని ప్రతి ప్రాణిని, వస్తువును భగవంతునిగా ఆరాధించే విధంగా ప్రపంచానికి చక్కని మార్గాన్ని చూపటం జరిగింది. కుటుంబ వ్యవస్థ, దాని ఆవిర్భావాన్ని గురించి ముందుగా తెలుసుకుందాం. ఒంటరి జీవితానికి, సమిష్టి జీవితానికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఒంటరి జీవితంలో ఎటువంటి భద్రత ఉండదు. వ్యక్తుల మధ్య మానసిక సంబంధాలు కూడా ఉండవు. జాతిని ఉత్పత్తి చేసి పెంచి పెద్ద చేసే అంశంలో స్త్రీ పురుషుల మధ్య పరస్పర సహకారం ఉండదు. శక్తి పరిమితంగా ఉంటుంది, జీవితం బలహీనంగా కొనసాగుతుంది. మానవుడు ప్రాథమిక స్థాయిలో ఆలోచిస్తూ ఉంటే శారీరక అవసరాలు కూడా తీరవు. అయితే ఎవరైనా ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించాలి, ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి అందించాలి. ఇటువంటి ఉన్నత ఆశయాల కోసమే మానవుడు ఒంటరి జీవితానికి స్వస్తి పలికి సామూహిక జీవితానికి నాంది పలకడం జరిగింది. అటువంటి జాతి ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించేది స్త్రీయే గదా. ఆమెకు రక్షణ, భద్రతను కలగజేసి శారీరక అవసరాలను తీర్చి ఆమెను జీవితాంతం కాపాడగలిగితేనే ఆ పవిత్రమైన కార్యక్రమం సునాయాసంగా నెరవేరుతుంది. అందుకే సహజీవనం, సమిష్టి జీవనం, సామూహిక జీవన విధానం అనే అంశాలను దృష్టిలో ఉంచుకొని స్త్రీ పురుషుల కలయికతో సంసార జీవితానికి నాంది పలకడం జరిగింది. ఎందుకంటే జీవితం క్లిష్టంగా సాగితే సంతానోత్పత్తికి ఆటంకం కలుగుతుంది, జాతి మనుగడకు విఘాతం ఏర్పడుతుంది. పైగా వ్యక్తుల మధ్య కేవలం యాంత్రికమైన సంబంధాలే కొనసాగుతూ మనోభావాలు కలవకపోతే శక్తి పరిమితంగా ఉంటుంది. అందుకే ఇటువంటి విషయాలనన్నింటినీ పరిగణనలోనికి తీసుకొని కొందరు ఉత్తమ జాతి వర్గాల వారి మేధస్సుల నుండి ఆవిర్భవించిందే ఈ కుటుంబ వ్యవస్థ. అయితే కుటుంబ వ్యవస్థ వలన మానవుని జీవితం ప్రకృతికి వ్యతిరేకంగా కొనసాగింది. బంధాలు, బాధ్యతలు, బరువులు పెరిగి సహజీవనం అనేది సమస్యాత్మకంగా మారడం జరిగింది. సజావుగా సాగవలసిన జీవితం అస్తవ్యస్తంగా మారింది. ప్రకృతిని పరిరక్షించవలసిన మానవుడు దానిని నష్టపరచడం ప్రారంభించాడు. ఇదంతా ప్రమాదకరమైన, పరిణామానికి విరుద్ధంగా సాగే తిరోగమన విధానం. ఏదైనా అవసరం లేకపోతే అన్వేషణ జరగదు గదా. సమస్య అనేది లేకపోతే పరిష్కారం కోసం ప్రయత్నం జరగదు గదా. తాము కొనసాగిస్తున్న జీవితంలో లోపం ఉంటేనే దానిని సరిచేయాలనే ఆలోచన కలుగుతుంది. అందువలన బంధాల నుండి, పరిమిత తత్వం నుండి, పరిధుల నుండి మానవుని సమూలంగా విడుదల చేసి
సంపూర్ణ స్వేచ్ఛను అందించడానికి వీలుగా కొందరి సుదీర్ఘ అన్వేషణ, తపస్సు యొక్క ఫలితమే ఈ ఆధ్యాత్మిక జీవన విధానం. ఆ ప్రయత్నం మామూలుగా జరిగింది కాదు, కేవలం ఉపరితలానికే పరిమితమైంది కాదు. ఒక వ్యక్తిని సాధారణ స్థాయి నుండి పరిపూర్ణత్వానికి, దివ్యత్వానికి మార్చే అద్భుత విధానం. మాటలకు, ఊహలకు, అంచనాలకు అందని విప్లవాత్మక పరిణామం. మనం ఏ కోణం నుండి, ఏ స్థాయి నుండి ఆలోచించినా అది అసాధారణమైనదే. ఋషులు అనుభవించిన పూర్ణత్వం నుండి మానవ జీవన విధానానికి సంబంధించి ప్రపంచానికి పూలబాటను చూపించడం జరిగింది. కుటుంబ వ్యవస్థను ఇంకా పటిష్టపరచి మానవుని మోహబంధాల నుండి విడుదల చేసి ప్రేమతత్వంతో జీవిస్తూ మానవుడు జాతి సంరక్షణ, జాతి మనుగడ అనే అంశాలతో పాటు దివ్యత్వాన్ని కూడా అనుభవించి విశ్వంలో కలిసిపోయి సంపూర్ణ స్వేచ్ఛతో పవిత్రమైన జీవన విధానాన్ని కొనసాగిస్తూ జీవితాన్ని ముగించే విధంగా చక్కని వ్యూహాత్మకంగా దానిని అందించడం జరిగింది. తమ ప్రజ్ఞను కేవలం శరీరానికి, కుటుంబానికే పరిమితం కాకుండా విశ్వమంతటికి విస్తరింపజేసి నేను భగవంతుడను, సచ్చిదానందాన్ని, పరబ్రహ్మ పరమాత్మను అనే విధంగా జీవితానికి పరిపూర్ణత్వం చేకూర్చే విధంగా వారు మానవ జాతికి మహోన్నతమైన, విశిష్టమైన కార్యాచరణ పథకాన్ని అందించడం జరిగింది. అందులో కీలక పాత్ర పోషించేవి చతుర్విధ పురుషార్థాలు. వ్యక్తి, కుటుంబం, సమాజం, ఇవి మూడు మానవ జీవితంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. అంతేగాక అవి ఒకదానితో మరొకటి పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయి. ముందు వ్యక్తి, తదుపరి కుటుంబం, ఆ తర్వాతనే సమాజం. వ్యక్తి ప్రభావం కుటుంబంపై, కుటుంబం ప్రభావం సమాజంపై ప్రత్యక్షంగా ఉంటుంది. అందువలన ఒక వ్యక్తిలో సమూల మార్పును కలగజేసే విధంగా ఋషులు మానవ జాతికి చతుర్విధ పురుషార్థాలను అందించడం జరిగింది. అవే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. వాస్తవానికి ధర్మబద్ధంగా జీవించడమే ఆధ్యాత్మికత. ధర్మంగా జీవించే వ్యక్తి దివ్యత్వానికి అతి చేరువగా ఉంటాడు. మరొక మాటలో చెప్పాలంటే ధర్మమే భగవంతుడు. ధర్మబద్ధంగా జీవించేవారు ఎటువంటి సాధనలు చేయవలసిన అవసరం లేదు. అసలు సాధన అంటే ఏమిటి? దైనందిన జీవితం క్రమబద్ధంగా ఉంటే ఏ వ్యక్తి అయినా అసలు సాధన చేయవలసిన అవసరమేముంటుంది? అటువంటి దైనందిన జీవితం నియమ నిబంధనలతో, క్రమశిక్షణతో కొనసాగే విధంగా వారు ఆచరించవలసింది ధర్మాన్ని. ముందు ఒక సద్గురువు ద్వారా ధర్మాన్ని గురించి బ్రహ్మచర్య ఆశ్రమంలో సంపూర్ణంగా తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న దానిని గృహస్థు ఆశ్రమంలో తప్పక ఆచరించాలి. అంటే ఈ చతుర్విధ ఆశ్రమాలు ఒక గృహస్థునికి లేక కుటుంబ యజమానికి వర్తిస్తాయన్నమాట. సత్యానికి, ధర్మానికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. సత్యం అంటే అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితిని తెలుసుకోవడం, దానిని పెంచకుండా, తగ్గించకుండా, వక్రీకరించకుండా, మార్చకుండా
ఉన్నదానిని ఉన్నట్లుగా స్వీకరించడం. నిజ జీవితంలో మనసు, మాట, చర్య ఒకే రకంగా ఉండడం. ధర్మం అంటే జీవన విధానం, నైతిక విలువలతో, నియమ నిబంధనలతో కొనసాగడం. అందుకే సత్యానికి, ధర్మానికి అవినాభావ సంబంధం ఉంటుంది. సత్యం లేకుండా ధర్మాన్ని ఆచరించడం సాధ్యం కాదు. ధర్మాన్ని ఆచరించే వ్యక్తే సత్యవంతంగా జీవించగలుగుతాడు. ఒక గృహస్థు లేక యజమాని కుటుంబాన్ని సక్రమంగా నడపాలంటే తప్పక ఆర్థిక వనరులు అవసరం. కుటుంబానికి కొన్ని వసతులు, అవసరాలుంటాయి. కుటుంబ పోషణ అనేది తప్పనిసరి. దాని నుండి తప్పించుకునే అవకాశమే లేదు. అటువంటి ఆర్థిక వనరుల సేకరణ, ప్రహసనం తప్పక ధర్మబద్ధంగా ఉండాలి. అపరిగ్రహం అనేది అత్యంత అవసరం. ప్రకృతిని పరిరక్షించడం అనేది మానవుని కనీస బాధ్యత. అందువలన ప్రకృతి వనరులను పరిమితంగా ఉపయోగించుకుంటూ కష్టించి పనిచేసి సంపాదించిన ధనం ద్వారానే కుటుంబ పోషణ జరగాలి. అవసరానికి మించి సేకరించడం, అక్రమంగా సంపాదించడం చాలా ప్రమాదకరం. మానవుడు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, మానసిక ప్రశాంతతతో ఆనందంగా జీవించాలంటే శరీరాన్ని తప్పక కష్టపెట్టాలి, మనసును సమత్వంలో ఉంచుకోవాలి. నైతికతే ఆధ్యాత్మికతకు పునాదవుతుంది. తనకు, తన కుటుంబానికి కనీస అవసరాలు తీరడం కోసం చెమటోడ్చి సంపాదించి గృహస్థు ధర్మాన్ని నెరవేర్చాలి. కష్టించి పనిచేసే వ్యక్తిలో పాజిటివ్ ఆలోచన విధానం ఉంటుంది. ఇంద్రియాలు అదుపులో ఉంటాయి. శరీరం దృఢంగా, పటిష్టంగా ఉంటుంది. దేని పట్ల వ్యామోహం, మమకారం ఉండవు. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి దానిని గురించి ఆలోచించవలసిన అవసరమే ఉండదు. ఇకపోతే కామం అంటే లైంగికత్వమే కాదు, కోరికల సమూహం అవుతుంది. ఒక వ్యక్తికి కోరికలు విపరీతంగా పెరుగుతున్నాయంటే అంతరంగంలో అసంతృప్తి, వెలితి, కొరత ఎక్కువగా ఉన్నాయని గమనించండి. వాస్తవానికి భౌతిక ప్రపంచంలోని ఏ అంశమూ అంతరంగంలోని వెలితిని, కొరతను భర్తీ చేయలేవు. అయితే ఈ సందర్భంగా ప్రస్తుత మానవాళి జీవన విధానాన్ని గమనించండి. అంతరంగంలో అసంతృప్తి ఎక్కువగా ఉంటే బాహ్య ప్రపంచంలో అంత ఎక్కువగా విస్తరించాలనే భావన బలీయంగా ఉంటుంది. బాహ్య ప్రపంచం నుండి భౌతిక సంపదను సేకరించే కొలది అంతరంగం ఇంకా బలహీనపడుతూనే ఉంటుంది. వాస్తవానికి మోక్షం అంటే ఏమిటి? బాహ్య ప్రపంచం నుండి మనసును పూర్తిగా ఉపసంహరించుకోవడమే. అంతరంగం నిండు కుండలా ఉంటే ఇక బాహ్య ప్రపంచం యొక్క అవసరమేముంటుంది? శీల సంపద అనేది అత్యంత ఆవశ్యకం. సంపద అనేది బాహ్య ప్రపంచంలో ఎక్కడా లేదు. అది ప్రతి ఒక్కరి అంతరంగంలో అపారంగా ఉంది. వాస్తవానికి ఆనందమే ఎవరికైనా అసలు సిసలైన ఆస్తి. అది ఉంటే ప్రపంచంలో మనకేమీ అవసరం ఉండదు. అందున శీల సంపద అత్యంత విలువైనది. ఒక రైతు వ్యవసాయ క్షేత్రంలో పంటను పండించే విధానాన్ని పరిశీలించండి.
ముందు క్షేత్రాన్ని సమూలంగా శుద్ధి చేస్తాడు. ఆ తదుపరి అదను చూసి మేలు రకపు విత్తనాలను ఆ భూమిలో నాటుతాడు. అవి మొలకెత్తిన తర్వాత పుష్కలంగా నీరు, ఎరువును అందిస్తూ ఆ పంటను నిరంతరం కాపాడుతూ ఉంటాడు. ఇక చివరిగా ఆ పంటను కోసుకొని ఆనందంగా ఇంటికి చేరుస్తాడు. అంటే పంట పుష్కలంగా చేతికి రావాలంటే అక్కడ 3 ప్రక్రియలు కీలక పాత్ర పోషిస్తాయన్నమాట. 1, క్షేత్రం శుద్ధిగా ఉండాలి. 2, విత్తనం పటిష్టంగా బలంగా ఉండాలి. 3, సక్రమంగా పోషణ జరగాలి. ఇవి 3 జరిగితే ఇక పంటను గురించి ఆలోచించవలసిన అవసరం ఉండదు గదా. ఈ అంశాన్ని మానవ జీవితానికి వర్తింపజేద్దాం. మానవ జీవితానికి సంబంధించి క్షేత్రం అంటే స్త్రీ గర్భాశయం, బీజం అంటే స్త్రీ పురుషుల కలయిక వల్ల ఏర్పడిన కారణ శరీరం, పోషణ అంటే కష్టించి పనిచేసి ధర్మబద్ధంగా సంపాదించిన ధనంతో కుటుంబ అవసరాలను తీర్చడం. ఇవే చతుర్విధ పురుషార్థాలంటే. స్త్రీ పురుషులు విడుదల చేసే విత్తనాలు పటిష్టంగా ఉండడం అంటే వారి మధ్య ప్రేమ, పవిత్రత, అనురాగం, ఆప్యాయత వంటివి అత్యంత అవసరం. లైంగికత్వం అనేది కేవలం శృంగారాన్ని ఆధారంగా చేసుకొని కొనసాగకూడదు. భావితరానికి మనం అందించే మహోన్నత కానుకగా ఉండాలి. వాస్తవానికి ఆధ్యాత్మిక మార్గమంతా శీలాన్ని కాపాడుకునే విధంగానే కొనసాగింది. స్త్రీలు సెక్స్ కోసం అతి తక్కువగా పరితపిస్తారు. ఎందుకంటే వారికి నెలకు ఒకసారే అండం విడుదలవుతుంది. దానినే ఋతుక్రమం అంటారు. భూమండలమంతటిలో సంవత్సరానికి 6 ఋతువులు ఉంటే స్త్రీకి 12 ఋతువులుంటాయి. పురుషుడు మాత్రం మిలియన్ల సంఖ్యలో బీజాలను విడుదల చేస్తాడు. ఎందుకంటే అండం చుట్టూ వేల కొలది శుక్రకణాలు చేరినప్పటికీ వానిలో బలిష్టమైనది ఒక్కటి మాత్రమే అండాన్ని చీల్చుకొని లోపలకు ప్రవేశిస్తుంది. అంటే కారణ శరీరం పటిష్టం కావడంలో ఇది ప్రకృతి పరంగా జరిగే అద్భుతమైన ప్రక్రియ. ఆ తదుపరి గర్భాశయంలో పిండం పెరుగుతున్నప్పుడు దాని పోషణ తల్లి ద్వారానే జరుగుతుంది. ఆ స్త్రీ మాతృత్వం కోసం పరితపిస్తూ జీవిత పరమార్థాన్ని నెరవేర్చుకోవడం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధపడుతుంది. మనం జాగ్రత్తగా విశ్లేషిస్తే ఋషి సాంప్రదాయమంతా పవిత్రత అనే అంశాన్ని ఆధారంగా చేసుకునే కొనసాగింది. అందుకే భారతదేశపు స్త్రీలు ప్రాణం కన్నా మానానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. లైంగిక అవయవాలను, లైంగిక చర్యలను పవిత్రంగా, రహస్యంగా ఉంచుతారు. విచ్చలవిడి శృంగారానికి ఎటువంటి అవకాశాన్ని ఇవ్వరు. గమనించండి. ప్రస్తుతం భారతదేశంలో అత్యాచారాలు, మానభంగాలు అతిగా జరగడానికి మూల కారణం లైంగికత్వానికి తీవ్రమైన కొరత ఏర్పడడం, స్త్రీలు క్షేత్రాన్ని కలుషితం కాకుండా ఉండే విధానాలకు అతిగా ప్రాధాన్యతనివ్వడమే. ఇద్దరు సెక్స్లో పాల్గొంటున్నప్పుడు వేరే వారి దృష్టి వారి మీద పడకుండా ఏకాంత, ఒంటరి ప్రదేశాలను ఎన్నుకుంటారు. అలాగే లైంగిక అవయవాలను వేరే వారు చూడకుండా ఉండటం కోసం
వానిని కప్పి ఉంచుతారు గమనించండి. మడి ఆచారం, శుచి శుభ్రత, అంటు ముట్టు, ఆహార విహారాలు, నియమ నిబంధనలు వంటివన్నీ లైంగికత్వంలో పవిత్రతను కలగజేయడం మరియు ధర్మానికి ప్రాధాన్యతనివ్వడమే. ప్రస్తుతం స్త్రీలు పవిత్రత కోసం ప్రయత్నించడం వల్లనే పురుషులకు వారి పట్ల చులకన భావం ఏర్పడుతుంది. పురుషులు సెక్స్ విషయంలో త్వరగా నిగ్రహాన్ని కోల్పోతారు. మానవ దేహంలో ఇంద్రియాల పాత్ర చాలా కీలకమైనది. అవే జీవితాన్ని, జీవన విధానాన్ని నిర్దేశిస్తాయి. అందువలన పురుషులు ఇంద్రియ నిగ్రహాన్ని పాటించే విధంగా ఋషులు అనేక రకాల ధ్యాన విధానాలను ప్రవేశపెట్టడం జరిగింది. అంతేగాక బ్రహ్మచర్యాన్ని పాటించే వ్యక్తులను ప్రజలు పూజిస్తారు, గౌరవిస్తారు. కొందరు జీవితాంతం సెక్స్కు దూరంగా ఉండి సన్యాసిగా జీవిస్తూ పవిత్రమైన జీవన విధానాన్ని కొనసాగించిన సందర్భాలు భారతదేశంలో కోకొల్లలు ఉన్నాయి గమనించండి. కాంతా కనకాలే కలహాలకు మూలమంటారు గదా. వానికి అతీతంగా జీవించే వ్యక్తి యోగి అవుతాడు. వానికి లోబడి జీవించే వ్యక్తి భోగి అవుతాడు, చివరకు రోగిగా మారతాడు. అంతేగాక పురుషులు అతిగా సెక్స్లో పాల్గొనడం వలన విపరీతంగా శక్తిని కోల్పోతారు. అందువలన ధ్యానం, ప్రాణాయామం వంటి యోగ ప్రక్రియల ద్వారా ఇంద్రియాన్ని దుర్వినియోగం కాకుండా కాపాడుకోవచ్చు. అటువంటి ఇంద్రియ నిగ్రహాన్ని పాటించే విధానాలు ఆధ్యాత్మిక జీవన విధానంలో ఎన్నో ఉన్నాయి. ఋషులు జన ఆవాసాలకు అతీతంగా అరణ్యాలలో, గురుకులాలలో ఆశ్రమాలను నిర్మించుకొని పవిత్రంగా జీవిస్తూ తమ దగ్గరకు వచ్చిన వారికి బ్రహ్మ విద్యను అందించేవారు. ఆ సమయంలో విద్యార్థులు కఠోర బ్రహ్మచర్యాన్ని పాటించవలసిందే. పాశ్చాత్య దేశాలలో ఇటువంటి విధానం లేనందువలన వారు సెక్స్ను విచ్చలవిడిగా అనుభవిస్తూ క్షేత్ర బీజాలను కలుషితం చేసుకొని తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. భారతదేశంలో సెక్స్ను పవిత్రంగా ఉంచే దిశగా దానిని బలవంతంగా అణచుకొని నిగ్రహించుకోలేక, అనుభవించలేక అటువంటి భావనలు మనసులో ఉత్పన్నం కావడం తప్పుగా భావించడమే గాక సెక్స్ పరమైన తప్పుల ద్వారా శీలాన్ని కోల్పోయామనే భావనతో అపరాధ భావాన్ని పెంచుకుంటున్నారు. ఈ రెండు విధానాలు ప్రమాదకరమైనవే గమనించండి. లైంగికత్వం అనేది పవిత్రంగా, ప్రేమగా ఒక జీవిత భాగస్వామికే పరిమితమై ధర్మబద్ధంగా కొనసాగితే దానిని సునాయాసంగా జయించవచ్చు. అలాగాక బలవంతంగా అణచుకున్న, వయసు రాకముందే అక్రమ సంబంధాలకు అలవాటు పడి విచ్చలవిడిగా అనుభవించిన లైంగిక పటుత్వం తగ్గి మానసిక మట్టం సమూలంగా కలుషితమవుతుంది. ప్రస్తుత నవీన యాంత్రిక యుగంలో సెక్స్ను నిగ్రహించుకోవడం అంత సులభం కాదు. ఎందుకంటే భుజించే ఆహారం, చదువుకునే విద్య, చూసే దృశ్యాలు, సామాజిక అస్తవ్యస్త పరిస్థితులు దానిని నిరంతరం రెచ్చగొడుతూ ఉంటాయి. అందుకే ప్రస్తుతం విద్యార్థులు, యువతీ యువకులు ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు. ఇవన్నీ చాలా సూక్ష్మమైన, సున్నితమైన అంశాలు. తప్పు చేసి
బాధపడేవారు కొందరైతే నిగ్రహించుకోలేక ఘర్షణకు గురయ్యేవారు మరికొందరు. అందుకే సెక్స్ కొరత వల్లనే కొందరు స్వయం సంతృప్తి విధానాలను, స్వలింగ సంపర్కాలను అనుసరిస్తున్నారు. కొందరు సకాలంలో వివాహం జరగక, ఇంద్రియ నిగ్రహాన్ని పాటించలేక లైంగికావయవాలను తొలగించుకొని హిజ్రాలుగా మారుతున్నారు. ఇవన్నీ ప్రకృతికి విరుద్ధమైన విధానాలే. వీటన్నింటి వెనుక పురుషులలో సెక్స్ తీవ్రత అధికంగా ఉండడం, నిగ్రహం లేకపోవడమే ప్రధాన కారణం. అక్రమ సంబంధాల వలన ఎయిడ్స్, గనేరియా, సిఫిలిస్, సోరా వంటి లైంగిక అంటువ్యాధులు ప్రపంచమంతా విపరీతంగా ప్రబలుతున్నాయి. గమనించండి. ప్రస్తుతం మానవ జాతంతా అన్ని విధాలుగా బలహీనపడింది. కుటుంబ వ్యవస్థ కుళ్ళిపోతుంది. వివాహ వ్యవస్థ డబ్బుతో ముడిపడి ఉన్నందువలన డబ్బులు సంపాదించలేని నిరుద్యోగులంతా సంవత్సరాల తరబడి వివాహాన్ని బలవంతంగా వాయిదా వేసుకోవలసిన పరిస్థితి వచ్చింది. మన శరీరానికి ఆహారము, నీరు, గాలి ఎంత అవసరమో సెక్స్ కూడా అంతే అవసరం కదా. దానిని సంవత్సరాల తరబడి వాయిదా వేసుకోవడమే గాక కొందరు వివాహం చేసుకునే అవకాశం లేక జీవితాంతం ఒంటరిగా ఉండిపోవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గమనించండి. అంతేగాక వివాహాలు బలవంతంగా జరగడం వలన మనుషులు కలుస్తున్నా మనసులు కలవక విడాకుల పర్వం కూడా ఎక్కువగా కొనసాగుతుంది. వివాహానికి ముందే అక్రమ సంబంధాలకు అలవాటు పడితే క్షేత్ర బీజాలు ఎలా పవిత్రంగా ఉంటాయి? వీటన్నిటికీ మూల కారణం మానవులు శారీరక మమకారం, ఇంద్రియాల వినోదమే జీవిత ధ్యేయంగా జీవితాన్ని కొనసాగించడమే. ప్రకృతి వనరులన్నీ భస్మీపటలం అవడం వలన మనుగడ కోసం సాగే పోరాటంలో నైతిక విలువలు దిగజారిపోతున్నాయి. ప్రేమ, పవిత్రత అనే అంశాలు మాటలకే పరిమితమవుతున్నాయి. విద్యా వ్యవస్థ నైతిక విలువలను దిగజారుస్తూ సంపాదనే ధ్యేయంగా కొనసాగడం వలన నిరుద్యోగ సమస్యను ఎదుర్కోవడానికి వీలుగా పోటీ పరీక్షల పేరుతో వారి మేధస్సులలో టన్నుల కొద్దీ మిథ్యా జ్ఞానాన్ని బలవంతంగా ప్రవేశపెట్టడం వలన శరీరంలో నెగటివ్ ఛానల్స్ తెరుచుకొని సెక్స్ ప్రేరణ ఎక్కువగా కలుగుతుంది. ఫలితంగా అతి తక్కువ సమయంలోనే నపుంసకత్వం ఏర్పడుతుంది. ప్రేమ ద్వారా కలిగే లైంగిక ప్రేరణ వ్యక్తులలో దివ్యత్వాన్ని బహిర్గతం చేస్తుంది. ప్రేమ లేని లైంగికత్వం శారీరక పటుత్వాన్ని కోల్పోయే విధంగా చేస్తుంది. కేవలం శారీరక అవసరం కోసమే సెక్స్లో పాల్గొనడం అంటే అది ఒకరినొకరు దోచుకోవడమే అవుతుంది. దానినే వేదాంత పరంగా అస్థేయం అంటారు. ఫలితంగా మాతృత్వానికి కళంకం ఏర్పడి జాతంతా నిర్వీర్యమవుతుంది. పాశ్చాత్య దేశాల స్త్రీల వేషధారణ, ఆహారపు అలవాట్లు, ఆచార వ్యవహారాలను గమనించండి. వారు సెక్స్ను అనుభవించడమే ప్రధానంగా పురుషులతో లైంగికత్వానికి సిద్ధపడతారు. మద్య మాంసాలు, ధూమపానం, మత్తు పదార్థాలకు కూడా అలవాటు పడతారు. అటువంటి వారిలో కామవాంఛ ఎక్కువగా ఉంటుంది. మాతృత్వం పట్ల ఆసక్తి తక్కువగా ఉంటుంది. అటువంటి వారు కాఠిన్యంగా ఉండి
హింసను ప్రేరేపిస్తారు, ప్రోత్సహిస్తారు. సెక్స్ను బలవంతంగా అణచుకున్న అక్రమ సంబంధాలకు అలవాటు పడి విచ్చలవిడిగా అనుభవించాలనే భావనలు బలీయంగా ఉన్న వక్ర మార్గాలను అవలంబించిన వారికి మాతృత్వం పట్ల ఆసక్తి ఉండదు. అందుకే ప్రస్తుతం సంతాన ప్రాప్తి తగ్గుతుంది. మాతృత్వానికి అనేక జంటలు నోచుకోవడం లేదు. జాతి మనుగడ, జాతి ఉత్పత్తి ప్రధాన అంశాలుగా కొనసాగినట్లయితే లైంగికత్వం పవిత్రంగా సాగుతుంది. అలాగాక వినోదమే జీవిత లక్ష్యంగా జీవితాలు కొనసాగితే మాతృత్వం కృత్రిమంగా బలవంతంగా సాగుతుంది. సంతానం బలహీనంగా దుర్భరంగా తయారవుతుంది. కొంతకాలానికి జాతంతా పటుత్వాన్ని కోల్పోతుంది. శారీరక వాంఛ కలగడంలో ప్రధాన పాత్ర పోషించేది మనసే. అటువంటి మనసు పవిత్రంగా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. పరిమితంగా ఎక్కువ కాలం సెక్స్ను అనుభవిస్తూ దానిని సులభంగా జయించవచ్చు. ప్రస్తుతం అందుకు భిన్నంగా జరగడం వలన కొందరికి మానసిక వాంఛ ఉన్నా శరీరం సహకరించడం లేదు. అందుకు మూల కారణం సెక్స్ను బలవంతంగా అణచుకోవడమే, అతిగా అనుభవించాలనుకోవడమే. కుటుంబపరమైన, వృత్తిపరమైన ఒత్తిళ్లు అధికంగా ఉండడం వలన సహజంగా కలగవలసిన సెక్స్ ప్రేరణలు మందుల ద్వారా కృత్రిమంగా ప్రేరేపించబడడం వంటి అంశాలు చాలా ప్రమాదకరం. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అన్నారు. స్త్రీలు గౌరవించబడని దేశం రాక్షసుల నిలయంగా మారుతుంది. ప్రస్తుతం భారతీయ స్త్రీలు అన్ని అంశాలలో పురుషుని కామం కోసం ఉపయోగించబడే పరికరంగా మారుతున్నారు. కొన్ని సందర్భాలలో స్త్రీ పురుషుని యొక్క బలహీనతను సొమ్ము చేసుకునే విధంగా వస్త్రధారణ, అవయవ అంగ ప్రదర్శన జరగడం వలన వారి పట్ల చులకన భావం ఏర్పడుతుంది. మన వేద సంస్కృతిని అంతటినీ పరిశీలిస్తే కుటుంబ వ్యవస్థ ప్రేమ నిలయంగా మార్చడం కోసం రూపొందించబడింది. అయితే అటువంటి విశిష్టమైన సంస్కృతి సామాన్య మానవులకు అందనందువలననే ప్రస్తుతం సెక్స్ ప్రవాహంలో దేశం మునిగిపోయి అన్ని విధాల పతనమవుతుంది. దానికి అడ్డుకట్ట వేయకపోతే ఇంకా ఘోర విపత్తులు జరుగుతాయి. అందుకు ప్రతి వ్యక్తి అంతరంగంలోని దివ్యత్వాన్ని బహిర్గతం చేయడమే ఏకైక పరిష్కారం. దానిని గోప్యంగా ఉంచడం కన్నా పవిత్రంగా ఉంచడం వల్ల కలిగే ప్రయోజనాలను గురించి విద్యార్థి దశ నుండే వివరించాలి. సెక్స్ను గోప్యంగా ఉంచడం కన్నా పవిత్రంగా ఉంచడం వల్ల కలిగే ప్రయోజనాలను గురించి విద్యార్థి దశ నుండే వివరించాలి. కుటుంబ వ్యవస్థను ప్రేమతో కొనసాగే చర్యలను చేపట్టే విధంగా కామదాహంలో ఉన్న ప్రమాదాన్ని గురించి విద్యార్థులకు బాధ్యతాయుతంగా తెలియజేయాలి. అయితే అందుకు సమూల శాశ్వత పరిష్కారం ఏమిటి? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అత్యాచారాలు, లైంగిక దాడులు, వేధింపులు, స్త్రీలను బలవంతంగా వ్యభిచార గృహాలకు అమ్మడం, కొనడం వంటి లైంగిక వ్యాపారం వలన ప్రస్తుత తరుణంలో పవిత్రత, ప్రేమే అనే అంశాలకు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అత్యాచారాలు, లైంగిక దాడులు, వేధింపులు, స్త్రీలను బలవంతంగా వ్యభిచార గృహాలకు
అమ్మడం, కొనడం, లైంగిక వ్యాపారం వంటి అంశాలను గమనిస్తుంటే ప్రస్తుత తరుణంలో పవిత్రత, ప్రేమ అనే అంశాలను అమలు జరపడం సాధ్యం కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒక సిద్ధాంతాన్ని, మార్గాన్ని రూపొందించడం చాలా సులభం, అమలు జరపడం చాలా కష్టం. కట్టలు తెగుతున్న వరద ప్రవాహాన్ని ఆపడం ఎవరికీ సాధ్యం కాదేమో. అందుకే అందుకు శాస్త్రీయపరమైన విధానాలు లేకపోలేదు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు కలిగేలా మామూలు విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్యను కూడా ప్రవేశపెట్టడమే గాక లేత వయసులోనే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని అందించగలిగితే వారి మూలాధార చక్రంలో కేంద్రీకృతమై ఉన్న లైంగిక శక్తి ఆధ్యాత్మిక శక్తిగా రూపాంతరం చెందుతుంది. బ్రహ్మచర్య ఆశ్రమమైన విద్యా వ్యవస్థలో మనోఫలకంపై నాటబడే విత్తనాలు పవిత్రంగా ఉంటే అవి తర్వాత కాలంలో మంచి ఫలాలనిస్తాయి. అందుకు భారతీయ సనాతన ఋషి సాంప్రదాయం పట్ల లోతైన పరిశోధన జరగాలి. జీరో స్థాయి నుండి యూనివర్సిటీ స్థాయి వరకు పాఠ్య ప్రణాళికను తయారు చేయాలి. దానిని విద్యార్థులకు అందించడానికి వీలుగా సుశిక్షితులైన గురువులను తయారు చేయాలి. ఈ విధానమంతా ఆకస్మికంగా జరిగేది కాదు. ఎందుకంటే శతాబ్దాల తరబడి నెమ్మదైన విషయంలా సమాజమంతా కలుషితమైనందువలన ఆకస్మికంగా మార్పును కలగజేయడం బహు కష్టతరమే. ఇది కేవలం ఒక వ్యక్తి వల్లనో సంస్థ వల్లనో సాధ్యం కాదు. ప్రభుత్వం, పాలకులు చిత్తశుద్ధితో పనిచేస్తేనే సత్ఫలితం వస్తుంది. కారణం తెలిస్తేనే కదా ప్రభావాన్ని మార్చగలిగేది. కాబట్టి కారణాన్ని మార్చగలిగితే ప్రభావంలో కూడా తప్పక మార్పు కలుగుతుంది. అందుకు సామాజిక స్పృహ కలిగిన వారు త్వరగా మేలుకోవాలి. సామాజిక బాధ్యతను స్వీకరించాలి. అదే ధ్యాన మండలి ఆశయం మరియు దృక్పథం. ఓకే, జై గురుదేవ్.